వాళ్ళని ఆశిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుకుందాం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమియో లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? దైవజనుడు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ అంటున్నాడంట. మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు, యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులకు సంబంధించిన పరిస్థితులన్నిటిని గురించి దేవుని సేవకునికి చెప్పటం మనకి జ్ఞాపకం వచ్చింది. చివరికి ఆయన అంటాడంట 18వ వచనంలో, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతిని పొందుదును. అంటే దేవుని సన్నిధానములో ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సందర్భం ఏంటనంటే, దైవజనుడై ఉన్న ఇర్మియా జీవితం. ఇర్మియా భక్తుడు అలాగున తన ప్రజలను చూచినప్పుడంట, ఆ ప్రజలలో అనేక మంది రోగాల పాలయ్యారు, వ్యాధుల పాలయ్యారు, పుట్టెడు దుఃఖంలో ఉండిపోయారు, కష్టంలో ఉండిపోయారు, వేదన వారిని వెంటాడుతుంది, కన్నీరే వారి కన్నపానాలుగా మిగిలిపోయినవి, నిద్ర పట్టని రాత్రులే వారి జీవితంలో ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు చూచి దేవుని సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో, ఈ ప్రజలయ్యున్న ఇలా బాధలను చూచి నేను ఎంతో వేదన పడుచున్నా, నా హృదయం వ్యాకుల పడుచున్నది. ఎందుకని అనంటే, నా ప్రజలకు స్వస్థత కలగకపోవచ్చున్నది. అయ్యో, గిలాదులో గుగ్గిలము లేకపోయినా, ఏ వైద్యుడును అక్కడ లేకపోయినా అనంటే, గిలాదు పట్టణములో గుగ్గిలం అనే ఔషధం ఉండేది. ఆ ఔషధం ఏం చేసేదనంటే, ఆ మంది ఏం చేసిద్దనంటే అనేక మందికి స్వస్థతని ఇస్తుంది. అయితే ఇప్పుడు స్వస్థతనిచ్చే గుగ్గిలాన్ని ఉన్న ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలోనే జనులకి స్వస్థత లేదు. వీళ్ళు చేస్తే అనేక మందికి, వీళ్ళు ఇస్తే మందు అనేక మంది బాగుపడుతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం బాగయ్యే అవకాశం లేకపోయింది. ఏంటి సంగతి? అయ్యో, దేవుని ప్రజలు కదా. గిలాదు అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, గిలాదు అనగా ఇంగ్లీష్లో దాని భావం ఏమంటాడనంటే, అర్థం రాకీ అని అంటాడు, లేకపోతే స్ట్రాంగ్ అని అంటాడు. అంటే దృఢమైనది, బహు గట్టితనం కలిగింది. గిలాదు అనేది చాలా దృఢత్వం కలిగింది, గట్టితనం కలిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఆ గట్టితనం, దృఢత్వం కలిగిన ఆ దేశంలో గిలాదు పట్టణంలో జరిగిన పరిస్థితులు ఏంటనంటే, జనులందరూ రోగులుగా మారిపోయారు, వ్యాధిగ్రస్తులుగా మారిపోయారు. అనేక మంది అంతకుముందు అక్కడి నుంచి తీసుకెళ్ళిన ఔషధం ద్వారా బాగుపడ్డారు, కానీ ఇప్పుడు వాళ్ళకు మాత్రం స్వస్థత అనేది కలగకపోయింది. ఇదే షారోను ప్రార్థనా మందిరంలో ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తే అనేక మందికి మేలు కలిగింది, అనేక మందికి దీవెన కలిగింది. ఈ ఊరు నుంచి చేసిన ప్రార్థనల ద్వారా అనేక మంది బాగుపడ్డారు. కానీ ఈరోజు నీ కుటుంబం ఎట్లాగునున్నది, నీ జీవితం ఎట్లాగునున్నది, నీ ఇంటి పరిస్థితులు ఎట్లాగునున్నాయి, నీ పిల్లల పరిస్థితులు ఎట్లాగునున్నాయి? మరి నువ్వు ప్రార్థన చేస్తే ఒకప్పుడు వేరే వాళ్ళకు మేలు కలిగింది, కానీ ఈరోజు నీకెందుకు మేలు కలగకపోవచ్చున్నది? కారణం ఏంటి? ఇక్కడ గుగ్గిలం లేదా, అంటే మందు లేదా, ఔషధం లేదా, ఆ మెడిసిన్ లేదా, పోనీ వైద్యుడు లేడా అనంటే ఆయన అంటున్నాడు, గిలాదులో గుగ్గిలము లేకపోయినా ఏ వైద్యుడు అక్కడ లేడా? అంటే ఉంది, వైద్యులు కూడా ఉన్నారు. మరి ఎందుకని వాళ్ళకి స్వస్థత కలగట్లా? ఎందుకని వాళ్ళకి స్వస్థత కలగట్లా అంటే, గిలాదులో దేవుని వాక్యం అనే గుగ్గిలం ఉన్నది, దేవుని సేవకుడు ఉన్నాడు, వాక్యం అందిస్తున్నాడు. గుగ్గిలం అని అంటే ఏంటి? ఔషధం, మెడిసిన్. ఇప్పుడు ఆ మెడిసిన్ ఏది? దేవుని వాక్యమే మందు. ఇప్పుడు మందు ఉంటుందా లేదా? మనకు మందు దొరుకుతుందా లేదా? వారం దొరుకుతుందా? బుధవారం దొరుకుతుందా? శనివారం దొరుకుతుందా లేదా? వాక్యం అనే మందు చెప్పరేంటి మరి? మీ అందరూ దొరికినట్లేదే. దొరుకుతుందా? బుధవారం పెడుతున్నారా?
శనివారం పెడుతున్నారా? మరి గిలాదు అనే ఈ స్థలంలో, ఈ సంఘంలో వాక్యం అనే ఔషధం వినపడుతుంది, కానీ అనేక మందికి మేలు జరగట్లా. కొందరే మేలు పొందుకుంటున్నారు, కొందరే దీవించబడుతున్నారు, మిగిలిన వాళ్ళకి ఎందుకు మేలు కలగట్లా? వైద్యుడు లేడా? చెప్పే సేవకుడు లేడా? ఉన్నాడు. మరి ఎందుకని జరగట్లేదు అని అంటే అక్కడ ఒక చక్కని మాట చెబుతాడు. ఎందుకు ఈ జనులకు స్వస్థత కలగకపోవచ్చున్నదని అంటే ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తా సమయానికి. పగలు కూడా మీరు ఆరాధనలో ఉన్నారు కాబట్టి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు నా జనులకు స్వస్థత కలగట్లా? వాక్యం చెప్పే దేవుని సేవకుడు ఉన్నాడు, వాక్యం అనే మందు ఉన్నది. నాకు తెలిసి నేనైతే మీకు అర్థమయ్యేటట్టే చెబుతున్నా, మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా. వాక్యం ఉంది, మందు ఉంది, ఇక్కడ వైద్యుడిగా దేవుని సేవకుడు కూడా ఉన్నాడు. మరి ఎందుకు స్వస్థత కలగట్లా అని అంటే అక్కడ ఆయన అంటున్నాడు, నా జనులై ఉన్న ఇశ్రాయేలీయులు విశ్వాసఘాతకులయ్యిరి. మొదటిది, ఎందుకు వాళ్ళకి మేలు కలగట్లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విశ్వాసఘాతకులయ్యారు. రెండవది అంటాడు, వాళ్ళు మేలు చేసిన నన్ను ఆశ్రయించకుండా మోసమును ఆశ్రయించారు. మూడవది అంటాడు 6వ వచనంలో, వారు పశ్చాత్తాప పడకపోయిరి. చేసిన తప్పులను బట్టి, పాపమును బట్టి, నాకు వ్యతిరేకంగా నడిచి నన్ను విడిచి బయలును అనేకమైన చెడ్డవాటిని ఆశ్రయించిన రీతిని వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పశ్చాత్తాప పడకపోయారు. 6వ వచనంలోనే అంటాడు, వాళ్ళంట దేవుని వాక్యం అనే మార్గమును అనుసరించకుండా తమకిష్టమైన మార్గాన్ని అనుసరించారు. అర్థమైందే? ఈ రాత్రి మనకు కూడా మేలు కలగాలి, మనకు కూడా దీవెన కలగాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. లోకమనే సముద్రంలో జీవితం అనే నావ, ప్రతి నావ మీద ఆటుపోట్లు వస్తాయి, ప్రతి భక్తి కలిగిన వాళ్ళ మీద కష్టాలు నష్టాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. మాట్లాడొద్దు, వాక్యం చెప్పేటప్పుడు అసలు ఎవ్వరు మాట్లాడొద్దు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఒక చక్కని మాట. ఎందుకు నా జనులకు స్వస్థత కలగకపోవచ్చున్నది అని అంటే వారు విశ్వాసఘాతకులు అయ్యారు. అంటే ఒకప్పుడు విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు చేసిన మేలును మర్చిపోయి విశ్వాసంలో ప్రక్కకి వెళ్ళిపోయారు. ఎవరున్నారు విశ్వాసఘాతకులు? నేను మిమ్మల్ని అడగట్లా, మీరు నన్ను అడగొద్దులేమో, లేనిపోయిందో. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఉదాహరణకి గాడిదలు ఎత్తుకోవటానికి పోయాడు ఒక ఆయన. ఎవరైనా? సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 9వ అధ్యాయంలో. ఎవరైనా? సౌలు. వాళ్ళ నాయన కీషు గాడిదలన్నీ కూడబెట్టాడు. ఇప్పుడంటే ఏమన్నా ఆస్తిపాస్తులు ఉంటే అపార్ట్మెంట్స్ కొంటాం, లేకపోతే ఎక్కడన్నా ప్లాట్లు కొంటాం, లేకపోతే కరెన్సీ నోట్లు, డబ్బులు ఎక్కువ ఉన్న మళ్ళీ ఇబ్బంది అని చెప్పి సేఫ్ లాకర్లో పెట్టిన ఈ మధ్య బోర్డులు తిప్పేస్తున్నారని చెప్పి చాలా భయపడతా ఉంటాం కదండి. ఇదివరకటి రోజుల్లో ఆస్తి ఎట్టకుండేది తెలుసా? ఇంటి ముందు ఒక 10 కట్టుకోయలు కనుక్కుంటే అమ్మో ఎంత గొప్పోళ్ళు వీళ్ళు అనుకునేవాళ్ళు కదండి. ఇంటి పక్కనే ఒక పెద్ద వరిగడ్డ ఉంటే అమ్మో ఎంత శ్రీమంతులు వీళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి? ఏమండి, పాలు కూడా ప్యాకెట్లు తెచ్చుకోవటం, గేదెలు కనపడుతున్నాయా? ఇంకొద్ది కాలం పోయితే పాలు గేదెలో నుంచి వస్తాయనంటే ఇక తాగరేం వాళ్ళు. అమ్మ చీచి చీచి ఈ నల్లగొన్న దానిలో నుంచి పాలు రావటం నాకు వద్దు మమ్మీ అని అంటారేమో కదండి. అవునా కదా? మర్చిపోతున్నారు. కానీ దేవుని వాక్యంలో చూస్తే ఆ దినాలలో గాడిదల రూపంలో ఆస్తి ఉన్నదండి. విస్తారంగా గాడిదల మందలు సంపాదించాడు. ముసలాయన ఓ రోజున పొలానికి తోలేడంట వాటిని మేతకి. తోలితే టయానికి ఇంటికి రాలా, చీకటి పడిపోయింది. ఒకేళ తప్పిపోయినాయేమోలే, రేపు వస్తాయేమోలే అనుకున్నాడు, ఎల్లుండి వస్తాయేమో అనుకున్నాడు. తీరా చూస్తే మంద మాయం అయిపోయిందంట. ఒకటి కాదు, 2 కాదు, మంద మొత్తం మాయమైపోయిందంట. ఇక ఇప్పుడు ముసలైన మంచం ఎక్కాడంట. నాయన ఆస్తిని సంపాదించుకుంటామే నాయన, ఇంటికి పెద్దోడు నువ్వు లేకపోతే నేను అక్కడ అమ్మలేదు, నువ్వేగా నన్ను నడిపించింది ఇప్పుడు దాకా. నువ్వు కూడా లేకపోతే నేను ఏమవుతాను నాన్న, యవనస్తుడిని, కుర్రోడిని. నువ్వు మంచం పడితే పట్టావు, నువ్వు కోలుకోకపోతే నా ప్రాణం ఏమైపోతుంది నాన్న. నువ్వు ఉండాలి, ఆస్తి పోతే నేను సంపాదించుకుంటా రెక్కలు మొక్కలు చేసుకొని, కానీ నువ్వు పోతే నేను తెచ్చుకోలేను. దిగులు పడి నీ ప్రాణం తీసుకోమాకు నాన్న, నా మాటినే అన్నా కూడా
ముసలైన పిల్లోడిని చూసుకొని ఏడుతున్నాడు. రే నీ కోసం దాచిపెట్టింది ఇదేరా, దాచిపెట్టింది మొత్తం పోయింది, ఒకటో రెండో కాదురా, మంద మాయమైపోయిందిరా, మొత్తం పొలివేర దాటిపోయిందిరా, ఆ మంద ఉందో సచ్చిందో కూడా తెలియట్లేదురా, ఏమీ లేనోళ్ళలాగా నిన్ను చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పి బోరుని ఏడుతున్నాడంట. ఈ ముసలాయన ఏడుపు చూడలేక కడుపును పుట్టిన కొడుకు, ఇప్పుడంటే కడుపును పుట్టిన వాళ్ళు ఎంత చక్కగా ఏడిపెత్తారు తల్లిని తండ్రిని. జనరేషన్ మారిపోయిందండి, చాలా చక్కగా ఏడిపెత్తారు. ఎంత బాగా ఏడిపెత్తారు తెలుసు. అసలు నీ కడుపును పుట్టడమే నేను చేసిన పెద్ద తప్పు, నువ్వు కనకపోయినా బాగుండేది నన్ను అన్నారు. రే ఎంత ఘోరమైన మాట అండి. ఏమి ఇచ్చావు నీ కడుపును పుట్టినందుకు? ఏమి ఇచ్చాడు? ఓరయ్యా లేనోళ్ళు లేక చేస్తున్నారు. మీ అమ్మకు నువ్వు బుట్టబట్టి భూమి మీద ఇదిగో కేజీ బియ్యం 60 రూపాయలు అయినాయి. లేనోళ్ళు లేక చేస్తుంటే 10 ఏళ్ళు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. పెళ్ళిడికి రావటం, ఇప్పికి రాపు, జులపాలు ఏడావేసుకొని ఏమి ఇచ్చావు నువ్వు నాకు? అసలు నీ కడుపును పట్టుకోండి, వాళ్ళ కడుపును పుడితే బాగుండేది అని అంటున్నారు. రే ఎంత మాట అండి. విశ్వాసం లేకుండా పోతుందండి. 9 మాసాలు మోసి నువ్వు కడుపులో పడ్డ తర్వాత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఏమన్నా ఆకలి తినాలన్నా అది లోపలకు పోక, లోపల ఉన్నది కూడా బయటకు వచ్చి వాంతుల రూపంలో ఏవీళ్ళ టైంలో ఎన్ని బాధలు పడిందో తెలుసా? నిన్ను నెలలతో ఉన్నప్పుడు పనిచేసేవాళ్ళు లేక అత్త పోడు, ఆడబిడ్డల పోడు, ఇంట్లో వాళ్ళ పోడు, పక్క వాళ్ళ పోడు, వాళ్ళ పోడు, వీళ్ళ పోడు, అమ్మో వాళ్ళ ఆయన కొంగును కట్టేసుకుందని అనిపించుకున్న మాటలు ఇన్నిటితో కూడా మీ అమ్మ ఎన్ని బాధలు పడి వంగి ఊడ్చి శుభ్రం చేసి నిన్ను కని పెంచి పెద్ద చేసి వాంతులు విరోచనాలు అయితే ఒళ్ళో పెట్టుకొని ఒక ప్రక్కన నీ బాధలన్నీ చూస్తా అదే వాసనలో రుచిలో మీ అమ్మ మీ నాన్న కష్టపడి నిన్ను పెంచితే ఈరోజు ఏమంటున్నాము? అనవసరంగా నీ కడుపును పట్టడం నేను చేసిన తప్పు. అవునా? ఎవరు వీళ్ళు? విశ్వాసం లేని విశ్వాస ఘాతుకులు. స్తోత్రం చెప్పరే మరి. అది భలే అర్థమైంది మీకు వాక్యం. అరిసరి చెబితే బాగా అర్థమవుతుంది అనుకోండి, నేనేమో నిదానంగా చెబుతుంటే భలే అర్థమవుతుందండి. మన వాళ్ళకే ఎంత మంచి వాళ్ళు అండి మనోళ్ళు. వాక్యంలో మనం చూస్తే ఇప్పుడు సౌలుతోటి ఆ తండ్రి బాధపడతా ఉంటే చెబుతున్నాడంట, నానా నువ్వు పోయితే నేను తట్టుకోలేనే, మొత్తానికి నీ పోటు తట్టుకోలేకపోతున్నా, నేను వెళ్ళి సంపాదిస్తా, ఎక్కడుందో వెతుకొస్తా నాకు అని చెప్పి పనివాడిని పిలిచాడు. రే ఇదిగో మా నాన్న మంచం ఎక్కాడు, గుట్టుకొని గుట్టకేస్తాడేమో, లేనిపోయింది ఇంటికొన్న పెద్ద దిక్కురా, నాయన పోతే నేను తట్టుకోలేనురా, కొద్దిగా మంచి వచ్చాడు, ఏ తలకాయ లేకపోయినా ఎద్దు తలకాయ అన్న పెద్ద తలకాయగా, మీకేం పెద్ద తలకాయ ఉంటే ఈ తలకాయ పనికిరాదు, ఆ తలకాయ పనికిరాదు, తలకాయలే మార్చేస్తున్నారు మీరు. ఎంత ఘోరం అయిపోయిందండి. ఓ పెద్ద తలకాయ ఉండాలంట. నాయకుడు లేకపోతే జనులు చెడిపోతారు, కాపరు లేకపోతే గొర్రెలు చెడిపోతాయి, పాడైపోతాయి. తెలియట్లా ఎవరికి వాళ్ళే మేమే కాపర్లం అనుకుంటుంటే మేత మేపటం చేత కానోడు అందరూ కాపర్లు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. నేను కూడా అరిసేరిసి కోత కోయగలను. నా బాధ ఏంటనంటే వచ్చిన గెస్ట్ స్పీకర్లో కళ్ళు మూసుకొని ఎడాపెడ దులిపేస్తారు. కాలు కిందకు వస్తే కాలు దెబ్బ, చేతి కిందకు వస్తే చేయి దెబ్బ, నోటి కిందకు వస్తే నోటి దెబ్బని ఎడాపెడ అట్టవుతావు అని అంటారు. మరి నేనెందుకు అనలేను అంటే మీ అందరూ నా పిల్లలు, మీరు బాగుపడాలి, మీలో ఎవరు బాధపడకూడదు, మీలో ఎవరు చావకూడదు, మీ అందరూ బ్రతికి బాగుండాలి. అందుకని నేనేం చేస్తానంటే నయానో భయానో ఏదో ఒక విధంగా చేస్తా. హాస్టల్లో అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఎవరికన్నా ఆయమ్మ పోస్ట్ ఇచ్చి ఈ చిన్నపిల్లలకు భోజనం పెట్టండి అనంటే ఏం చేసిద్ది? తినరా, ఎంత కలిపి పెట్టాలిరా, తీసుకొచ్చి హాస్టల్లో పడేశారు. అరే ఒక ముద్దాన్ని మింగో అని చెప్పి, నీ పిల్లోడు కాదుగా, ఓ ముక్కుకేసి పడుతావు, మూతికేసి పడుతావు. అదే నీ పిల్లోడైతే చందమామను చూపిస్తావా, మేనమామను చూపిస్తావా, చెట్టును చూపిస్తావా, పొట్టను చూపిస్తావు, నా కన్నే నా బుజ్జ తిరు ఎంత చక్కగా పెడతావేండి. కానీ వేరే వాళ్ళ పిల్లలు అయితేనేమో మరి నేనేమో మేనమామను చూపించో చందమామను చూపించో ఎవరినో ఒకళ్ళని చూపించి ఏం చేయాలి? నేను పెట్టాలి. నేను కూడా ఏదో మామూలుగా వేరే పద్ధతి అయితే మూతికి తగులుతుందో ముక్కు తగులుతుందో తెలియకుండా నెట్టేసి వెళతా. నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చిద్దో. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఉంటారండి, గొట్టాలు తీసేయండి అని అంటారు. ఎందుకని? లోపల ఎడాపెడా మాట్లాడవచ్చు అని. అబ్బే మనకు అది ఉండదు. బయట చూసుకుంటాం, లోపల చూసుకుంటాం, తగులుబడి చూసుకుంటాం, మిగులుబడి చూసుకుంటాం, గోడ దెబ్బ చూసుకుంటాం, చెంప దెబ్బ చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. చూసుకొని మాట్లాడితేనే కాపరి. అంతేగాని ఎడాపెడా మాట్లాడితే
పడితే కాపురం కాదుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సౌలు అంటున్నాడంట, పనివాడిని పిలిచారు, అబ్బాయి నాయన మంచం ఎక్కాడురా, ఈయన పుట్టుకుని రాలిపోయేటట్టున్నాడు, ఇంటికి పెద్ద దిక్కు ఆయనే కదరా, ఆయన పోతే నా వల్ల కాదురా బాబా, కొద్దిగా మంచి వచ్చాడు, మొత్తానికి చూపిస్తా ఉంటాడు దారి, ఏం చేద్దాం నాయన? ఏం లేదో కత్తి అంత సర్ది కట్టుకో, దారి ఖర్చులకు అంత సొమ్ము తీసుకో, ఎక్కడికి వెళ్దాం పెద్ద ఆయన? ఎక్కడికి వెళ్ళటం ఏంట్రా, ఎత్తుకొద్దాం పద, ఆ ఊరు ఈ ఊరు వెళదామన్నారంట. కట్టుకున్న సర్ది, తర్వాత తెచ్చుకున్న సొమ్ము మొత్తానికి తిరిగారంట. అక్కడికి తిరిగారు, ఇక్కడికి తిరిగారు, ఆ ఊరు తిరిగారు, ఈ ఊరు తిరిగారు, తిరిగి 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 ఎప్పుడు దాకా తిరిగారు? తెచ్చుకున్న సర్ది అయిపోయేదాకా. అర్థమైందా? సొమ్ము మొత్తం అయిపోయేదాకా తిరిగారు. ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఇల్లు గుర్తొచ్చింది, ముందు ఇల్లు గుర్తొచ్చింది, ఇంటి గుర్తు. ఇక అంటున్నాడంట సౌలు గారు, అరే అబ్బాయి ఇన్ని రోజులు తిరిగాము, పోయిన గాడిదలు ఆచూకి ఎక్కడా దొరకలేదు, గాడిదల సంగతి ఏమో కానీ నాయన నేను కనపడలేదని నా కోసం మంచం మీద ఉన్నాడు ఏమయ్యాడో, ముందు ఆయన కనపడాలి పద, నాకేదో దిగులుగా ఉంది అన్నాడంట. అప్పుడు పనివాడు అన్నాడంట, నాయన ఇందాక వచ్చాము కదా, నాదొక చిన్న సలహా అయ్యా అన్నాడంట. రే ఆఫ్టర్ ఆల్ మా దగ్గర జీతానికి చేసే పాలేరువే, నువ్వు నాకు అడ్వైజ్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు, వేసేస్తా తీసేస్తా అన్నాడా? అరే వీళ్ళేంటో మరి చిన్నోళ్ళు చెబితే అంటారంటండి, పెద్ద పెద్దోళ్ళు చెబితే అంటారంట. ఇది ఎక్కడ సోజ్యం అర్థం కావట్లా. ఏమంటే నయమానుకున్న కుష్ఠరోగం పోవటానికి ఎవరైనా యజమాని చెప్పాడా? పాలేరు పిల్ల చెప్పిందే? మీకు అన్నీ తెలుసుగా, అన్నీ తెలుసు, మనమే పాడాలి. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతి నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్మో, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. మేలు ఎవరి ద్వారా కలిగింది? బానిసగా తెచ్చుకున్న పిల్ల, ఇశ్రాయేలీయులలో నుంచి చెరగొని తీసుకురాబడిన ఒక చిన్నదట, ఆ యజమానుని గురించిన సంగతి అంతా తెలుసుకొని యజమానురాల దగ్గరికి వెళ్ళి చెబుతుందంట, అమ్మా ఇదిగో నీ పెనిమిటి ఉన్నాడే, నా యజమానుడు ఉన్నాడే, ఆయనకున్న కుష్ఠము నయము కావాలనంటే ఇజ్రాయేలు దేశములో ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడు అన్నదంట. అంతే. ఎవరి ద్వారా వెళ్ళాడు ఆయన? చిన్న అడ్రస్ ఎవరు చెప్పారండి? పాలేరు పిల్ల చెప్పింది. ఇప్పుడు సౌలు గాడిదలు దొరకటానికి కూడా ఎవరు చెప్తున్నారు? మరి నువ్వు వినాలే వద్దా? చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు వినాలే లేదా? వినాలి. ఇప్పుడు ఈ సౌలుకి ఆ మాట చెప్పాడంట పనోడు, రే నాయనా వెళ్దాం పదా అని అంటే, బాబా ఇందాక వచ్చాము, ఈ పక్కన ఎక్కడో ఈ ఊర్లో దీర్ఘదర్శి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు సమూయేలయ్యా, ఇదిగో ఆయన దగ్గరికి మనం వెళితే మన గాడిదలు ఉన్నాయా లేవా, ఉంటే మనకు దొరుకుతాయా దొరకవా, ఒకవేళ దొరికితే ఏ దిక్కులు ఉన్నాయా ఆయన చెప్తాడు, ప్రార్థన చేసి వెళదాము అన్నారంట. సరే నువ్వు దేవుని సేవకుడు అంటున్నావు కదరా, మరి ఆయన దగ్గరికి ఉట్టి చేతులతో ఎట్లాగ వెళతాం మనం? కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలని అంటే మన దగ్గర సొమ్ము అంతా అయిపోయింది, దారి ఖర్చులు తెచ్చుకుంది కూడా అయిపోయింది, జేబులు ఖాళీ అయిపోయినాయి, ఏమీ లేకపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళి ముసలాయన కనపడి ముసలాయన్ని చూసుకొని వచ్చేటప్పుడు కొద్దిగా సొమ్ము చేత పట్టుకొని వస్తాం కదా, అప్పుడు వెళ్ళి కానుకిచ్చి ప్రార్థన చేయించుకుందాం అన్నారంట. అనగానే ఏనంటాడంట, బాబాబు నువ్వేమనుకోకపోతే నా యొద్ద పావుతులం వెండి ఉన్నది, పాలేరే కానీ ఎంత మంచి మనసు కలిగినాడండి, నా యొద్ద పావుతులం వెండి ఉన్నది, ఇది అరువు తీసుకో, అరువు తీసుకొని ప్రార్థన చేసుకొని సంగతి తెలుసుకొని తర్వాత ఇంటికి వెళ్ళినాక అది నాకు ఇద్దులే బాబు అని అంటే వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత మొత్తానికి జరిగిన కార్యం ఏంటనంటేనండి, ఆ సమూయేలు ప్రవక్త కనపడగానే ఆయన అంటాడు, ఇదిగో నేను మీతో ఈ రాత్రి నాతో గడిపితే రేపు కొన్ని విషయాలు దేవుడు చెప్పమని చెప్తాను అని ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళేసరికి నీ గడిదలో మీ ఇంటి దగ్గర కట్టుకోయే దగ్గర ఉంటాయి, పోయినవన్నీ నీ ఇంటి ముందు ఉంటాయి, కానీ దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడు, అది చెప్పేవరికి నీవు నాతోనే ఉండాలి. దేవుని సేవకునితో కలిశాడు, ఆ రాత్రి ఆయనతో బస చేశాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు. ఉదయాన్నే అతడు వెళతా ఉంటే దేవుని సేవకుడు ప్రవచించి నూనె పోసి అంటున్నాడు, సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి?
గాడిదలు ఎత్తుకోవటానికి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అన్నీ రాజును చేశాడు. ఇప్పుడు విశ్వాసం ఉంచాలే లేదా? కూటికి గతి లేని మనల్ని రాజును చేశాడు అనుకోండి, విశ్వాసం ఉంచాలే లేదా? ఓహో, నా కండబలం చూసి నా గుండె బలం చేసి నేను వీరుణ్ణి ధీరుణ్ణి అని రాజును చేశాడు అని అంటామా? కాబట్టి కానీ దేవుని వాక్యం చెప్పే మాట, సౌలును దేవుడు రాజుగా చేస్తే ఇప్పుడు రాజుగా చేసిన ఆయన మాట వినాలే లేదా? విన్నట్టే విన్నాడు, కానీ మాయ చేశాడండి. మాయలోడు ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పాడంట, అబ్బాయి అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి అమాలేకీయుల మొత్తాన్ని, అమాలేకీయుల రాజుని మొత్తాన్ని నాశనం చేసేయి, అక్కడి నుంచి ఏది నువ్వు తెచ్చుకోనే. కానీ నేనేం చేశాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళిపోయి ఉట్టోళ్ళందరిని చంపేశాడు. చంపాల్సిన రాజును మాత్రం చంపకుండా సంకనేసుకొచ్చాడంట. ఏం తెచ్చుకోవద్దురా బాబు అని అంటే అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాడంట? గొర్రెలను తెచ్చుకున్నాడు, ఎడ్లను తెచ్చుకున్నాడు. సరే, ఇదే తప్పు. చంపమన్నోడిని చంపల, వద్దు అన్నయ్య తెచ్చుకున్నాడు, అంతటితో ఊరుకున్నాడు. ఉదయాన్నే సమూయేలుతో దేవుడు చెబితే రాత్రి అంతా నిద్రపట్టక ఉదయాన్నే వచ్చానంట. అలాంత దూరంలో ఉండగానే ఎదురొచ్చి వందనాలు చెబుతున్నాడండి. ఎంత మంచి భక్తి కలిగినోడు. తగిలి వందనాలు చెబుతున్నాడంట. వందనాలండి, ప్రైస్లాడండి, రండి అని అన్నాడు. సరేలే, నీ వందనాల సంగతి పక్కన పెడదాము, నీ కథ ఏంటి, నీ సంగతి ఏంటి అబ్బాయి? గాడిదలు ఎత్తుకుని నిన్ను దేవుడు రాజుగా చేశాడు కదా. అవును చేశాడు. దేవుడు నీకు చెప్పిన మాట వినాలిగా. విన్నానుగా. చెప్పినదంతా చేసావా? అంతా చేశానయ్యా తప్పకుండా అన్నాడంట. అయితే ఆ దొడ్డిలో నాకు వినబడుతున్న ఎడ్ల గొర్రెల రంకెలేంటి అన్నాడంట. అవే తప్పైంది పోయింది బాబా, చూడగానే కన్ను గుట్టిందయ్యా, తీసుకోవాలనిపించింది, తెచ్చుకున్నానయ్యా అని అంటే బాగుండేది. ఏమంటాడో తెలుసా? అవి నీకోసమే తెచ్చా, నీ దేవునికి బలి అర్పిస్తావు రోజు, అందుకే నీకోసమే నేను తెచ్చానయ్యా అన్నాడంట. అంటే ఇప్పుడు విశ్వాసం విషయంలో ఏమైపోయాడు? ఇతడు ఘాతుకుడయ్యాడు. మేలు చేసిన దేవుని మర్చిపోయాడు. ఆయన మాట వినల, ఆయన మాట చొప్పున నడవట్ల. మరి ఈ రాత్రి కూర్చున్న మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేశాడు మనకి. చచ్చే మనలను బ్రతికించాడుగా. 2018లో 2021లో కరోనా ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో అనేక మంది రాలిపోయారుగా. కానీ దేవుడు నిన్ను ప్రాణంతో ఉంచాడుగా, నిన్ను క్షేమంగా ఉంచాడుగా, నీకు ఆయుష్నిచ్చాడుగా, ఆరోగ్యం ఇచ్చాడుగా. ఆయన పట్ల మనం విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. అలాగునున్నావా? ఉంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుని సన్నిధిలో ఉంటున్నావా? దేవుని పాదాల దగ్గరికి వస్తూ ఉన్నావా? దేవునికి దూరం అయి ఉన్నారా? ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే. అయ్యో, దైవజనుడు బాధపడతా అంటున్నాడంట, నా జనుల వేదన చూసి నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకు నా జనులకు స్వస్థత కలగట్లా? గిలాదులో గుగ్గిలం ఉన్నది కదా, వైద్యుడు అక్కడ దేవుని మాటలు ఉన్నాయి కదా, వైద్యుడు యెహోవాయే కదా, కానీ ఎందుకు వీళ్ళు కలగట్లేదు అనంటే వాళ్ళు దేవుడు చేసిన మేలులు మరచి దేవునిని ప్రక్కన పెట్టి దేవునికి దూరంగా జీవిస్తున్నారు. విశ్వాసఘాతుకులయ్యారు. అందుకే వారికి గుగ్గిలము పనిచేయట్లా. స్తోత్రం చెప్పండి. మరి రాత్రి మనం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ వీళ్ళ మాటలు మనకు అనవసరం. నీ మట్టుకు నీకు మేలు కలిగిందా లేదా? నీ మట్టుకు నీకు ఉపకారం కలిగిందా లేదా? ఎప్పటికప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఓ పెద్ద ఆయన ఇంచుమించుగా నాకన్నా కొద్దిగా పెద్ద అయినా ఆయనకున్న పరిస్థితులలో, ఆయనకున్న సమస్యలలో నేను ఒక మాట, ఆయన సమస్య చెబితే ఓ దారి చెప్పా. నా మీద నమ్మకంతో అడుగేశాడు. అడుగేసిన తర్వాత అది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింది. ఆయన బాధ ఆయన పడతాడని వదిలేశాను అనుకో, నేను విశ్వాసఘాతకుడిని అవుతా. నమ్ముకున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఆయన విడిచిపెట్టిన మనం ఒక పని చేపట్టినప్పుడు, మన మీద నమ్మకం ఉంచినప్పుడు, మనం విశ్వాసం కలిగిన వాళ్ళమైతే, విశ్వాసఘాతకులుగా కాకుండా విశ్వాసం కలిగిన వాళ్ళమైతే ఆయన మరిచిపోయినా మనం ఆ పని చేయటానికి ముందుకి రావాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి రాత్రి మన జీవితంలో, మన బ్రతుకులో విశ్వాసఘాతుకులైన ఇశ్రాయేలీయులు వ్యాధిగ్రస్తులుగా మారిపోయారు. విశ్వాసఘాతుకుడైన సౌలు దురాత్మక ఆశ్రయంగా మారిపోయాడు. చివరికి ఆ కుటుంబం నానాటికి నీరసిల్లిపోయింది. కాబట్టి రాత్రి మరి నీ జీవితం ఏంటి? దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు నిన్ను బాగు చేశాడో, ఎన్నిసార్లు ఆపదల నుంచి తప్పించాడో, ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించాడో, ఎన్నిసార్లు
పాములు తేళ్ళు కాటుకు గురి కాకుండా నిన్ను తప్పించాడో, పొలంలో పని చేస్తుంటే నువ్వు వస్తున్నావని ముందే తేలునో పామునో పక్కకు పంపించాడో నీకు తెలీదో, నీకు కనపడవో, కంటికి కనపడవు ఆయన చేసే కార్యాలు. మనం అనుకుంటాము ఓహో నాకేం కొదువు లేదు, అసలు నేను అడిగేది అన్నిటికీ భయమే అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమండి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి, విశ్వాసఘాతుకులుగా మనము ఉండకూడదు. ఎందుకు? జనులకి స్వస్థత కలగల, వాక్యం అన్నది స్వస్థపరిచే దేవుడు అక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళకెందుకు మేలు కలగలేదు అని అంటే వాళ్ళు విశ్వాసఘాతకులు అయ్యారు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుడు నీకు చేసిన మేలులన్నీ గుర్తుంచుకోకుండా ఒకవేళ మళ్ళీ లోకంలోకి వెళితే, మళ్ళీ పాపంలోకి వెళితే, అహంతో గర్వంతో ఉంటే నీవు కూడా విశ్వాసఘాతకుడివే, విశ్వాసఘాతకురాలే. విశ్వాసఘాతకులైతే మనకు మేలు కలగనే కలగదు. ఈ రాత్రి మనమందరం సౌలుకు వలె విశ్వాసఘాతకులుగా గాక దావీదుకు వలె విశ్వాసం కలిగిన వారిగా ఉందుము గాక. దావీదుకు తోడయ్యున్న దేవుడు మనకు తోడయ్యుండును గాక. దావీదును అంతకంత వర్ధిల్ల చేసిన దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేయును గాక. పరలోకానికి వారసత్వం దయచేయును గాక. రెండవది, వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు, వాళ్ళకి స్వస్థత కలగకపోవటానికి కారణం ఏంటనంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, వారు మోసమును ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయించారంటండి? ఎవరిని ఆశ్రయించారు? మోసాన్ని ఆశ్రయించారు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులని దాదాపుగా 4 తరాలు గడిచిపోయినాయి. 4 తరాలు గడిచిపోయినాయి. 5వ తరంలోనంట వాళ్ళు పెడుతున్న బాధలు తట్టుకోలేక నిర్గమకాండం 2వ అధ్యాయము చివరి పారాగ్రాఫ్లో అంటాడు, ఆ ఐగుప్తు రాజు అయిన ఫరో పెట్టుచున్న వెట్టి చాకిరీ చేయలేక తట్టుకోలేక వారందరూ ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుడు వారి మూలుగును విన్నాడు, వారి మొరని ఆలకించాడు, వాళ్ళ పరిస్థితిని చూచాడు. చూచిన దేవుడు ఏం చేశాడు? మోషే భక్తుడిని పంపించి ఐగుప్తులో అద్భుతాలు చేసి ఫరోకి వణుకు పుట్టించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి వాళ్ళని నడిపిస్తున్నాడు కదండి. నడిపిస్తూ ఉంటే మధ్యలో దేవుడు అన్నాడంట, మోషే ఈ ప్రజలకి నేను ఇన్ని మేలులు చేశాను కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఒక చట్టం శాసనం ఉండాలి, లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది, పాడైపోతారు. మరి ఎట్టాగునయ్యానంటే నువ్వు నా దగ్గరికి రా, నేను నీ కోసం ప్రజల కోసం చట్టశాస్త్రాలను సిద్ధం చేసి ఇస్తా, అంటే ఆజ్ఞలను సిద్ధం చేసి ఇస్తా. ఎన్ని రోజులు ఉండాలో చెబితే మరి మోషే భక్తుడు వెళ్ళేవాడు లేదో నాకు తెలియదు, మళ్ళీ పోయింది. ఆయనకి నేనే ఆడ తీర్పు తీర్చగలను. మీరంటే తీరుతారు, అయ్యగారులకు తీరుతారు, చిన్నోళ్ళకి తీరుతారు, పెద్దవాళ్ళకి కూడా. నేను తీర్చలేనులేమ్మా. మోషే గారికి కనుక 40 రోజులు ఉండాలనంటే ఎన్ని బియ్యం కట్టలు వేసుకెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కదండి. ఎంత జాగ్రత్త ఉంటుందో మనకి చెప్పలా. మోషే నువ్వు వచ్చి, అయ్యా ఎన్ని రోజులు ఉండాలయ్యా? ఉదయం రావచ్చా? ఉదయాన్నే లేవలేనయ్యా. మధ్యాహ్నం నుంచి రావచ్చా? అయ్యా ఉదయం వణుకొస్తుందయ్యా, చలిగా ఉంటుందయ్యా. కొద్దిగా ఎండవేళ రావచ్చయ్యా, కొద్దిగా ఏమనుకో, కొంచెం నాకు అవకాశం ఇరాదయ్యా అని అంటాం మనమైతే. మారు మాట లేదు. దేవుడు చెప్పాడు, మోషే సీనాయి కొండకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన వింటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, ఈయన వింటున్నాడు. ఎన్ని రోజులు? 2 రోజులా? 40? అది సంగతి. పగళ్ళు రాత్రులు. మనం అయితేనా సాయంత్రం 8 అయితే ఉదయం నుంచి వింటానే ఉన్నాగా ఏమనుకోవద్దులే, అలసిపోయాను. ఆ మధ్య ఎవరు నాలాంటి పాదిరంట 8ంటికి వచ్చి వాక్యం చెబుతా అన్న, ఆయన 8ంటికి రాలేదంట. దేవునికి స్తోత్రం. 8ంటికి రాలా, 9:30 10 అయినా కూడా రాలేదంట. 10:30కు వచ్చాడంట. అప్పటిదాకా వీళ్ళు ఏం చేశారంట? పాటలు పాడుతున్నారంట. చివరికి అయ్యగారు వచ్చి, నాలాంటి అయ్యగారు సక్కన ఆయన వచ్చి మైకి తీసుకొని అన్నారట, ప్రియులారా నేను ఇప్పటికి 3 స్థలాలలో బోధ చేశా, వెన్నెముక నొప్పి వచ్చేస్తుంది, ఏమనుకోవద్దు, నేను కూర్చొని బోధ చేస్తా, కుర్చీలో కూర్చొని బోధ చేస్తా అన్నాడంట. విశ్వాసులు అన్నారంట, నీకోసం 6 గంటల నుంచి 10:30 దాకా పాడతా ఎదురు చూస్తా ఉన్నాం, మేము కూడా అలసిపోయాం, నువ్వు కూర్చొని చెప్పు, మేము పడుకొని వింటాంలే అన్నారంట. దేవునికి స్తోత్రం. ఏంటంటే అది, నువ్వు కూర్చొని మేము పడుకొని మరి తక్కువేముంది,
అంతకు తగ్గ అది మరి ఏమండి అట్లాగును కాదంట. ఇక్కడ కూడా చూస్తే మోసమును ఆశ్రయించారట. దేవుడు మోషే భక్తునితో 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ మీద మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క ఆజ్ఞ గురించి వివరంగా చెప్తున్నాడంట. కొంతమందికి చాలా చక్కగా అబ్బో ఇష్టమైతే ఎంత బాగుంటుందో, పచ్చడితో పెట్టిన మా తల్లి అమృతం పెట్టిందమ్మ నా బిడ్డ, అదే కోడల దగ్గరికి వెళ్ళి పప్పుచారు పెడితేనా అమ్మో అసలు నాకు ఆ రోజే సంబంధం ఇష్టం లేదు, ఎక్కడ మా అన్నయ్య కూతురని పట్టిన పట్టు వదిలిందే ఈ పనికి మాలిన మాయదారిది తీసుకొచ్చి నా కొంపలో వేసింది చూడు, వాళ్ళు మాత్రం చికెన్ పకోడీ నాకు మాత్రం పప్పుచారు పెట్టిందనంట. అదే కూతురు పచ్చడి పెట్టినా అమృతం అంట, కోళ్ళ పప్పుచారు పెట్టినా ఇటువంటి వాళ్ళు ఉన్నారండి. మళ్ళీ వీళ్ళు వేసుకుంటారండి వాటిల్లో బైబిల్. కూతురుని ఒకలాగా చూస్తారు, కోడల్ని. ఈ కోడలు తక్కువ వాళ్ళు కాదండి, వాళ్ళ అమ్మొత్తేనేమో వాళ్ళ ఆయన ఊపిరాడనేయకుండా ఇది తీసురా అంటది. మామ కానీ అత్త కానీ వస్తే దుప్పటి కప్పుకొని సల్జర్ వచ్చి వణుకుతూ ఉంటుంది. అయ్యో చక్కిపేట వెళ్ళి భోజనం పార్సిల్ తీసురా అయ్యా, ఏమే చేయలేవా అన్నాడు. వీడు కర్ర తీసుకొని చేతవా చేయవా అని అంటే బాగుండేది. మీ అమ్మ వచ్చినప్పుడు బాగానే చేసావుగా, మా అమ్మ ఏం పుట్టింది నీకు అని అంటే వీడు కూడా వణికిపోతూ ఉంటాడు. మంచంలో నా వణుకుతుంటే వీడు ఇంకా వణుకుతాడు అన్నమాట. అందుకే క్రైస్తవ జీవితంలో కుటుంబాలు చెదురు మొదలైపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. నేను ఎట్టాగనే చెప్తా ఇదే కరెక్ట్ అనమాట, ఇదే మంచి పద్ధతి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అత్తను కూడా తల్లిలాగా చూస్తావో, మామను కూడా తండ్రిలాగా గౌరవిస్తావో, అల్లుడిని కూడా కొడుకులాగా చూస్తావో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. లాబాను తన బిడ్డలను ఒకలాగున యాకోబును ఒకలాగున చూశాడు. చూసినంత మాత్రాన్ని యాకోబుకు నష్టం కలగల. 10 రోజులు బాధపడ్డాడు, కానీ చివరికి అందరికంటే ఎక్కువ దేవుడు ఆయననే. ఇప్పుడు ఎవరన్నా నిన్ను తక్కువగా చూస్తున్నారంటే కోళ్ళ పిల్ల బాధపడమాక, అల్లుడా బాధపడమాక, దేవుడు నిన్ను వాళ్ళందరికంటే పైగా యేసు నామములో దీవించునుగాక. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ కూడా చూస్తున్నాం, మోషే భక్తుడట మాట్లాడతా చెప్తా ఉన్నాడంట. ఇప్పుడు ఒకవేళ మీకు చెప్పాలనంటే, అమ్మ గిలాదులో గుగ్గిలం లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా అని అంటే, గిలాదు పట్టణం అమ్మ, అది చాలా పటుత్వం కలిగిందే, అక్కడ ఔషధం ఉంటుంది, దాని ద్వారా చాలామంది మేలు పొందుకున్నారు, దేవుడే వైద్యుడమ్మా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకే వైద్యంలో ఏమాత్రం కూడా మేలు కలగట్లేదు. కారణం ఏంటనంటే వాళ్ళు విశ్వాసఘాతకులు అయ్యారు, రెండోది మోసాన్ని ఆశ్రయించాడు, మూడోది పశ్చాత్తాపడకపోయారు, వాళ్ళకి ఇష్టమైన మార్గంలో నడిచారు. అందుకే అట్ట అయిపోయింది. ఆమెనని మిమ్మల్ని పంపితే ఏమన్నా బోధపడిద్దే? బోధపడదు. వివరంగా చెబితేనే. మరి ఇప్పుడు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చి వెళ్ళిపోయానంటే 40 రోజులు అవసరం లేదు. ఒక్కొక్క ఆజ్ఞ గురించి విషయం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. మీకేమో అంతా బాగానే ఉంది, కానీ అమ్మ సాగదీశాడమ్మా అంటే, నీకు ఇష్టం అయితేనేమో లాగి కొట్టాడు, లేకపోతే ఇష్టం లేకపోతేనేమో సాగదీశాడా? ఏం మాటలమ్మ ఈ మాటలు? దేవునికి స్తోత్రం. అరే దేవుని పిల్లలుగా మీరు ఏం బుద్ధి మన బుద్ధి? దేవుని సన్నిధిలో మనం మాట్లాడేది యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషే భక్తునికి 10 ఆజ్ఞలు ఒక్కొక్కటి వివరించి 40 దినాలు అయిపోయిందంట. చివరికి దేవుడు అన్నాడు, మోషే నువ్వు త్వరగా కొండ దిగేళ్ళు. ఏ నాయనా ఏమైంది బాబా అనంటే, ఇదిగో నీ ప్రజలు చెడిపోయారు. అదేంటి ప్రభువా, ఎందుకని అయ్యానంటే, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి ఇందాక తీసుకొచ్చిన నన్ను విడిచిపెట్టి వాళ్ళ చెవులకి ముక్కులు కొనయని తీసి పోతబోసిన దూడను ఒకదాన్ని చేసుకొని ఐగుప్తులో నుంచి మమ్మను విడిపించిన దేవుడు ఇతడే అని చెబుతున్నారంట. అంటే ఎవరిని ఆశ్రయించారు? వాళ్ళు మోసమును ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయించారు? మోసాన్ని ఆశ్రయించారు. బిలాముతో దేవుడు చెప్పాడు, అయ్యా వెళ్ళనా, మణిమాన్యాలు చూపించాడు, అయ్యా సంచి బరువు కనపడుతుందయ్యా, పేదరికంలో ఉన్నాను బాబా, వెళ్ళమంటవా అన్నాడు. వెళ్ళటానికి ఇల్లేదు అన్నాడంట. మళ్ళీ బయటకు వచ్చి నాకు ఏంటనంటే, దేవుడు వెళ్ళొద్దు అన్నాడని చెప్పు మీ రాజుకి అన్నాడంట. మళ్ళీ చెబుతున్నాడు, అబ్బాయి అంత కాదు, ఇంకొంచెం బరువు పెట్టాడంట, చూసుకో మరి వచ్చి చెప్పిస్తావా దేవుని పిల్లల్ని అనగానే, కొద్దిగా ప్రార్థన చేసి వస్తా అన్నాడంట. మళ్ళీ వెళ్ళాడంట. వెళ్తే దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, నువ్వు నా ప్రజలను చెప్పించటం నాకు ఇష్టమో లేదో, నా మాటినో అని అన్నాడు. మళ్ళీ బరువు బాగా పెంచాడంట. మణిమాన్యాలు, కానుకలు, బంపర్ ఆఫర్ సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చాడంట. ఈసారి ప్రార్థన చేస్తే దేవుడు వద్దంటాడు అని చెప్పి అన్నాడంట.
సరే పత్తన పద అన్నాడంట. ఏ ప్రార్థన లేదు అని నీ నిర్ణయాలేనా? దేవుని చిత్తం ఏమొద్దా నీకు? ఎటువంటిగానే తయారైపోతున్నామండి. మళ్ళీ పాడమంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అరే దేవుడు వద్దని నాకు మణిమణ్యాలు చూసిపోయే నువ్వు కూడా ఈ పాట పడితే ఏమన్నా అర్థం ఉందా చెప్పు? ఏమండి, చాలా తప్పది. దేవుని సన్నిధిలో ఇక ఈయన ఎంత చెప్పినా వింటలేదని దేవుడు కూడా వదిలేశాడంట. వెళతా ఉంటే ఒకసారి గాడిదడు పక్కకి వెళ్ళింది, ఇంకొకసారి ఇంకొక పక్కకి పొలాల్లోకి వెళ్ళిద్ది. ఈసారి ఏం చేసిందనంటే గాడిద ఒక గోడకేసి అది మిందంట. గాడిద మీద కూర్చున్నారు. మరి కుడికాలు నలిగిందో ఎడంకాలు నలిగిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి నలిగిపోయింది. నలిగిపోయిన తర్వాత ఎప్పుడు నువ్వు ఇట చేయాలా, ఏంటి ఇట చేస్తున్నావు, సరిగ్గా నడవా అని అన్నాడంట. దారిలో పెట్టాడు. దారిలో పెట్టిన తర్వాత ఈసారి ఏకంగా చతికిలు పడిపోయిందంట. ఇక చూడు, లేట్ అయిపోతుంది, బహుమానాలు ఎంత బాగున్నాయి, అసలు ఎంత మంచి ఆఫర్స్ ఇచ్చాడు, నువ్వు ఎక్కడుంటే ఎట్టాగా, నేను వెళ్ళి దేవుని పిల్లలను చేపించాలి, బంపర్ ఆఫర్లన్నీ నేను తెచ్చుకోవాలి ఇంటికి, పదా లే అని అంటున్నాడంట. అది లేవట్లేదంట. కదలకుండా మెదలకుండా ఉండేసరికి ఇక ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడంట. తిడతంటే చూసి కొడతా ఉంటే అగో ఇందాక నుంచి చూస్తున్నావు, ఒకటే పని కొడుతున్నావు, నువ్వు మనిషివా లేకపోతే ఏమన్నా దేవుడివా, ఏమనుకుంటున్నావు నువ్వు అని అన్నదంట. అరే గాడిద మాట్లాడటం ఏంటనే ఆ ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదండి. ఆ బీపీలో ఆ కోపంలో కొంతమందికి బీపీ వచ్చి ఏం తెలియదు, దేవునికి స్తోత్రం కదండి. ఏం తెలియదు, మా ఓడుకుండా వచ్చింది ఏంటి, ఏం తెలియదండి కొంతమందికి వస్తే. ఇక ఆ బీపీలో అన్నాడంట, ఇదిగో ఈరోజు కొట్టడం కాదు, కత్తింటి దెబ్బకు ముక్కలుగా నరికేసేవాడిని అన్నాడంట. అన్న తర్వాత నువ్వు నరకటం కాదురా అయ్యా, నువ్వేంటి ఊరికి సేవకుడు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావు, ఓహో నిన్ను మించిన ఆత్మానుభవం కలిగిన వాళ్ళు లేరు అనుకుంటున్నావు, వేరే లెవెల్లో కటింగ్ ఎత్తున్నావు మాయలోడ, జాగ్రత్త, ఒక్క అడుగు నేను ముందుకెత్తి దెబ్బకు నువ్వే ముక్కలు అయిపోతావు చూడ సరిగ్గా అన్నాడంట. అనగానంట చూస్తే యెహోవా దూత కత్తి వరలో నుంచి తీసి సిద్ధంగా పట్టుకుందంట తెగేయటానికి. అబ్బాయికి వణుకు పుట్టింది. అప్పుడు వచ్చిందంట, ఇదేంటి గాడిద మాట్లాడటం, ఇంతవరకు గాడిద మాట్లాడటం లేదు కదా అని. ఇక అప్పుడు గసలాడిపోయాడంట. జాగ్రత్త, ఎవరిని ఆశ్రయించాడు ఆయన? సొమ్ముని ఆశ్రయించాడు. ఆకాని ఎవరిని ఆశ్రయించాడు? దేవుని మాటను ఆశ్రయించలా, తుచ్చమైన వాటిని ఆశ్రయించాడు. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? పగను ఆశ్రయిస్తున్నావా? ద్వేషాన్ని ఆశ్రయిస్తున్నావా? నీ సెల్ఫ్ ఈగోని ఆశ్రయిస్తున్నావా? దేవుని ఆశ్రయించవా? దేవుని మాటను ఆశ్రయించవా? దేవుని మాటకి విధేయుడు కావా? దేవునికి లోబడవా? దేవుడు నీకు ప్రాణం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నపానాలు ఇచ్చి, సజీవునిగా నిన్నుంచి మాట్లాడటానికి నోరిస్తే ఆ దేవుని మీద మనము నోటికొచ్చినట్లు మాట్లాడే పరిస్థితులు ఉంటే దేవుడు ఊరుకుంటాడా? క్రొత్త నిబంధనలో సౌలు ఎట్లాగనే చూశాడంట. బిలాముతో అంటాడుగా, నా ఎదుట నీ నడత విపరీతం అయ్యింది కాబట్టి నిన్ను ఏసేయటానికి దోత వచ్చింది. క్రొత్త నిబంధనలో సౌలు కూడా దేవుని ఎదుట నడత విపరీతమైందంట. ప్రవక్తలను హింసిస్తున్నాడు, స్తెఫనుని దగ్గరుండి చంపించాడు. కానీ దేవుడు ఒక్కసారి కనపడగానే అబ్బాయి గుర్రం మీద నుంచి ఎక్కడ పడ్డాడు? తర్వాత ఏం పోయినాయి? అసలు మనం చదువుకుంటే చాలా బాగా న్యూస్ పేపర్ లాగా చదివితే మీకు అర్థం కాదు. ఒక్కసారి ఆ పొజిషన్లోకి మనం వెళ్ళి ఆ పోర్షన్ మందనుకుంటే గుండె జారిపోదామయ్యా అంటాం. రాత్రిపూట అసలు పాస్టర్ గారు వచ్చి ఈ మాట చెప్పాడు, బుక్కుని కిందకి దిగేటప్పుడు దోమ పడినప్పుడు కన్ను మూసామనుకో, మూసిన కన్ను అట్టే పోయితే ఇంకేం కావాలి అని అనుకోమండి. 3 దినాలు కంటి చూపు లేదు. కంటి చూపు లేక బాధపడుతుంటే అననీయ ఆయన అన్నాడంటే, తమ్ముడా నా మాటిని సోదరుడా, ఇదిగో రొట్టె ముక్క తీసుకో, ఇదిగో ఇది తీసుకో అన్నానంటే, అయ్యా ఈ నాకేమొద్దు, సూప్ పోయింది బాబా, ఇప్పటిదాకా బాగా చూసి ఏం కనపట్ల, అలిగినట్టు కనపడుతుందని ఏడుస్తావన్నాడంట. 3 దినాల తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తే మరలా చూపు వచ్చింది. కాబట్టి రాత్రి మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మేలు చేసిన దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకని మనం పాడతాం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఉటిదే పాడుతున్నావు కానీ ఆరాధన చేస్తున్నావా? దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు, దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆదివారం ఒక్కరోజు కూడా పాటలు అయిపోయాకో,
ప్రసంగం మొదలేసాక ఆఖరిలో ప్రార్థన నడిచేటప్పుడు ఇంకొంతమంది ఉంటారండి, సెంటిమెంట్ హీరోలు ఉంటారు. ఇదంతా పనికిరాదంట. ఆఖరిలో అయ్యగారిచ్చే ఆశీర్వాదం తీసుకుంటే చాలండి. ఏంటి ఆశీర్వాదం? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములు అంటారే, అది కావాలంట ఆయనకి. ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడ ఉన్నా, కొంపలెమ్మటి తిరిగిన మైకులో అది వచ్చే టయానికి మెడకాయ ఎట్టు పెడతాడు, లోపల కూడా రాడండి. మళ్ళీ ఆ కాళ్ళు పెట్టడంట లోపల అట్ట పెట్టి ఎట్టాగొచ్చి ఎట్ట అనుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని. వారికి స్వస్థత కలగకపోవటానికి, వారికి మేలు కలగకపోవటానికి కారణం వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఇశ్రాయేలీయులు నడిపించిన యెహోవాని విడిచి బయలుని ఆశ్రయించారు. ఆకాను దేవుని ఆశ్రయించకుండా తుచ్చమైన వెండిని, బంగారాన్ని ఆశ్రయించాడు. బిలాము పేరు ప్రఖ్యాతులని, తుచ్చమైన వాటిని ఆశ్రయించాడు. ఈ రాత్రి నీవు నేను కూడా తుచ్చమైన వాటిని ఆశ్రయించొద్దు. దేవుని ఆశ్రయించుదాం, దేవుని చిత్తాన్ని ఆశ్రయించుదాం, దేవుని ఉద్దేశాన్ని ఆశ్రయించుదాం, దేవుని మాటను ఆశ్రయించి దానికి విధేయులము అవుదాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనమందరం దేవుని ఆశ్రయించి ఆయన ద్వారా వర్ధిల్లుదుముగాక. మూడవ మాట, ఇంకొక మాట త్వరగా నేను జ్ఞాపకం చేస్తా, 5 నిమిషాల్లో ముగిస్తా, సమయం అవుతుంది. 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు విశ్వాసఘాతకులు అయ్యారు, తప్పు చేశారు. రెండవది మోసాన్ని ఆశ్రయించారు, మోసిన దేవుణ్ణి వదిలిపెట్టారు. మూడవది ఈ సంగతి అంతా తెలిసి కూడా వాళ్ళు పశ్చాత్తాప పడట్లేదంట. ఏమైందంటే అండి, ఉందా మీ బైబిల్లో? మీ బైబిల్లో ఉందా లేదా? లేకపోతే మళ్ళీ తేడా వచ్చింది. మళ్ళీ రేపు మొదట ఆదివారమే, శనివారం వస్తా, శనివారం చూపించచ్చు. మా బైబిల్లో లేదయ్యా, నీ బైబిల్లో ఎట్టుంది బాబా, మాకు చెప్పు బాబా, ఎక్కడికి అన్నావు నీ బైబిల్ అని అంటే నేను అడ్రస్ చెప్తా. దేవునికి స్తోత్రం. ఏమండి, వాళ్ళు ఏమయ్యారంటండి? పశ్చాత్తాప పడకపోయారు. మనుషులు తప్పు చేస్తారు, కానీ తప్పు చేయటం గొప్ప కాదంట, కానీ ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంటేనే గొప్ప. పశ్చాత్తాపతులం కావాలి. శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, దిద్దుబాటు చేసుకోరు. మా మట్టుకు మేమే నీతిమంతులు అనుకుంటారు. మమ్మల్ని మించిన భక్తి కలిగిన వాళ్ళు లేరు, మమ్మల్ని మించిన శుద్ధి కలిగిన వాళ్ళు లేరు. మేమే నెక్కచ్చుకుంటాం, మేమే పరిశుద్ధులుగా ఉంటాం, మేమే పవిత్రంగా ఉంటాం అని చెప్పి అనుకుంటా ఉంటారంట. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు కొంతమంది తుచ్చమైన వాటిని ఆశ్రయిస్తారండి. నేను మీకు గతంలో చెప్పా, నన్ను కూడా చాలామంది అంటారు. కొంతమంది ఉంటారు, అయ్యా ఏం లేదు కానీ ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు అని అంటారు. ఇదేంటారు బాబు, నన్ను మీ ఇంటికి వచ్చి వెళ్ళమంటున్నారు, నువ్వు మా సంఘానికి చెందిన దానివి, చెందినోడివి కాదుగా అంటే. కాదయ్యా ఒకసారి వచ్చేళ్ళు. సరే వెళ్ళా, ప్రార్థన చేయటానికని వెళ్ళిన తర్వాత వాళ్ళంట 6 నెలల నుంచి సంఘానికి వెళ్ళట్లేదంట. కవర్లు తీసుకొచ్చి 6 కవర్లు, ఉద్యోగం చేస్తాడు, 6 కవర్ల దశంభాగం తెచ్చి ప్రార్థన అయిపోయినాక బైబిల్లో పెట్టాడు. ఎంతలా ఉంది కవరు. నేనన్నా, అమ్మ ఏంటి ఎంత పెట్టావు? పిల్లలకి పెళ్ళామని పెట్టుకుని ఈ డబ్బులన్నీ ప్రార్థన చేసి నీకు ఏమన్నా దైవ సేవకునిగా నా చేత్తో అని అన్న. కాదయ్యా ఇవన్నీ మీకేనయ్యా. నాకేమిటి ఇవన్నీ ఏంటి అన్నానంటే, ఇదయ్యా జనవరి నెలలో దశంభాగం, ఫిబ్రవరి నెలలో దశంభాగం, వరుసన నెలల పేర్లు కూడా రాసి భద్రంగా నలిగిపోయిన కవర్ల నుంచి ఫ్రెష్ కవర్ దాకా ఉంది. 6 కవర్లు ఉన్నాయి. ఎంతంతలా ఉంది ఒక్కొక్క కవరు. ఆ రోజుల్లో మరి 10, 20, 50 కదండి, మొత్తానికి ఎంతంతలా ఉంది. సరే ఆ రోజుల్లోనే ఆయన జీతం 35,000, ఎంతంతలా ఉంది. 6 కవర్లు అండి. పెట్టగానే నేను చూశానా, ఇది తీసుకోవటానికి నేను పాత్రుణ్ణి కాదు. ఎందుకనంటే నేను మీకు మేత ఇట్లా, నేను మీకు నీరు పోయిట్లా, ఏదో అడిగావు కాబట్టి ప్రార్థన చేయటానికి వచ్చా. నాకు ఇది అవసరం లేదు. నువ్వేదన్నా ఇచ్చావే ముందు, అదిగో ఆ 10 రూపాయలు 20 రూపాయలు నువ్వు పెట్టావు కాబట్టి ప్రార్థన చేసుకొని నేను వెళతా. ఈ నాయి కాదు, నాకైతే వద్దు, ఇంకెవరికైనా ఇచ్చుకో, నాకైతే అవసరము లేదు. తుచ్చమైన ధనం కోసమండి. సేవకులం కూడా మేము మాత్రం విలాంగు చెందిన వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం.
పిలవగానే కొంపలకి వెళ్ళి తెచ్చుకోవండి. అరే కొంచెం ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? ఏమండి, దేవుని సన్నిధిలో మనం మేతేస్తే దాని పాలు తాగాలి. వేరే ఏమన్నా దారి తప్పిన వచ్చిన గేదెలు కట్టేసుకొని పాలు తాగితే చివరికి అవతలోడికి తెలిసి కేసు పెడితే నీ సంగతి ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గేదెలు ఉన్న మల్లేశ్వరంకి అర్థమైంది. మరి మీకేం అర్థమైందమ్మా? ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్ళకి మీ అందరి ఎంప్లాయీస్లేండి, మీకేం తెలుసండి గేదెలు? మీకు తెలియదండి, అవునా కాదా? మా గేదె కూడా వెళ్ళిపోయి వన్నాయిపాలెంలో ఉంది. అది ఇది మాదే అని అంటాడే. 3 నెలలు ఎతికి అమ్మ నాన్న చీకటితో వెళ్ళిపోవటం, చీకటి పడ్డాక రావటం, తమ్ముడి చెల్లి నేను చూడటమే అయిపోయింది. వాడు వదలమంటే వదలట్లేదు అంటే ఇక నాన్నోళ్ళు 4-5 వేసుకొని వెళితే అన్నాడు ఇది మాదే. చివరికి చూసి తాడు ఆ మెడకు పెట్టిన తమ్మి వదిలేసేయి, అది నీ దగ్గర ఉంటే నీది మా దగ్గరకు వస్తే జమ్మున అమ్మ దగ్గరకు పరిగెత్తి వచ్చిందంట. చివరికి చేతులు కట్టుకుని, రేయ్ ఇన్ని నెలలు నువ్వు దాగిన పాలుకి ఖర్చుకు మొత్తం డబ్బులు కట్టి, లేకపోతే సత్తనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఎడతా ఉన్నారంట. అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త, నువ్వు మేతేస్తే దాని పాలు నువ్వు. నేనైతే ఎంతవరకు అవసరమైతే ఏదో ఒక విధంగా బదులు తీసుకొనన్న బ్రతుకు సాగిస్తున్నా కానీ వేరే వాటి దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి వేరే గేదెల పాలు నేను తెచ్చుకోవాలా? స్తోత్రం చెప్పండి. ఈ రోజుకి మీకు తెలుసు దీనిని నేను ఇంతవరకు పట్టుకోవాలా, దాని తాళం కూడా తీసానా? నేను పోయాక ఎవరేం చెప్పండి, పక్కన వాళ్ళు అని నాకు చెబుతారు. దేవునికి స్తోత్రం. తుచ్చమైనవే మనం ఆశ్రయించాల్సింది ఎవరిననంటే యెహోవాని ఆశ్రయించాలి. ఇక్కడ చూస్తే తప్పులన్నీ తెలిసి కూడా అంట వారు పశ్చాత్తాపడట్లేదంట. పశ్చాత్తాపడితే దేవుడు మేలు చేస్తాడు. తప్పిపోయిన కుమారుని గురించి మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఎవరు అనగానే వెంటనే మీరు చెబుతారు, ఎవరు? ఇప్పుడు చెప్పరు, ఏదో మేలుకే అతడమ్మయ్యనా అని చెప్పరు మీరు. ఎవరు తప్పిపోయిన కుమారులు? కథలో ఉపమానంలో ఏ కొడుకు తప్పిపోయాడమ్మా? పెద్దాడా చిన్నోడా? గట్టిగా చెప్పండి. చిన్నోడా? చిన్నోడేగా. ఎట తప్పిపోయాడు? ఎవరిని అడిగి? పెద్ద చిన్న ఏమి లేదు, తండ్రితో సవాల్ చేస్తా అన్నాడంట. ఎంత బాగా చెబుతున్నావు అన్న రామన్న, పంతులు గారు అనిపించావు మొత్తానికి. రేయ్ ఆస్తిలో భాగం ఎత్తవా? రే నా మాటిని రయ్యా, నీకు తెలియదు, పెటలాడుతున్నావు పడుసూడి నీ చేతికిస్తే పలుకురాయి 16 ఒక్కలు కావటమే కానీ కష్టపడి సంపాదించింది 116 మొక్కలు చేసి నాశనం చేస్తారు. నా మాటిని రా, కొద్దిగా ఆగరా. ఎవరిని ఒకళ్ళని చూసి మొత్తానికి నీ మెడలో బండేసి పక్కన ఒక సోళ్ళు పోసి పెడతా, అప్పుడు జాగ్రత్తగా ఉంటారు, వచ్చేదన్న భద్రంగా చూసుకుంటు. నా మాట వినరా రే, నా మాట వినరానంటే ఇదిగో నాకు తెలుసులే, నువ్వేదో 7-3 వేసుకునే కాలంలో సంపాదించావు. మేము ఇప్పుడు ఇప్పి క్రాఫ్ట్లు జీన్ ప్యాంటు మన లెక్క వేరు. మీకు రూపాయి సంపాదించడం చేత కాదు, నేను రూపాయి పెట్టి 1,00,000 సంపాదిస్తాను. నీకు తెలీదు నాకు ఎత్తవా చేస్తావా అన్నాడు. అంటే రే నా మాట విన్నానంటే నువ్వు వేయకపోతే పెద్ద మనుషుల్లో పెడతా, పంచాయతీ పెడతారే. మన ఇల్లే నలుగురికి తీర్పు చెప్పిన వాళ్ళు మనం తీర్పు చేయించుకోవటం అని పరువు కోసం ఆ పెద్ద ఆయన ఏం చేశాడనంటే అలాగును గుప్పెట్లో పట్టుకొని వాటా పంచిచ్చాడంట. పంచిచ్చిన వాటాన్ని తీసుకున్నాడు. నాలాంటి మీలాంటి కొంతమంది స్నేహితుల్ని, ఎంత మంచి స్నేహితులు, డబ్బు ఉంటేనే తర్వాత ఒక్కడ కూడా అప్పుడు పాడుకోవాలి. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ముందు చెబితే వింటారా? ముందు చెబితే ఏమి అనరు, అంత అయిపోతే కానీ తెలీదు. స్నేహితులతో వెళ్ళిపోయి దుర్వ్యాపారంతో పాడు చేసుకొని, ఆస్తి అంతా వేసలతో పాడు చేసుకొని, ఆ దేశంలో కరువు వచ్చింది, వీడి దగ్గర కూడా ఏమి లేదంట. చివరికి పందులు మేసే పొట్టు తినటానికి వెళితే పందులు కూడా మూతితో దగ్గరకు రానియకుండా, అది ఎంత హీనమైన పరిస్థితి అండి. ఇక అప్పుడు వచ్చిందంట ఆయనకి. ఏమొచ్చింది? అప్పుడు మేము వచ్చిన కొత్తలో బాబా నాకు గుర్తుందా, బుద్ధి వచ్చిన కుమారుడను నేను పాట పాడేవాడు. ఎవరు? మన ఇర్మియా. దొరుకుతాడేమో అప్పుడప్పుడు పాడించాలని చూస్తా. ఇంకొక పాట పాడేవాళ్ళు అప్పుడు, అమ్మ అమ్మ కదండి, ఎంత చక్కగా పాడేవాళ్ళు. అమ్మ గుర్తుంది మీకు ఎవరికన్నా? నాకు బాగా జ్ఞాపకం ఉంది, చక్కగా పాడేవాళ్ళు వీళ్ళు ఆ పాటలు, పాడేవాళ్ళు. బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఎప్పుడు వచ్చింది? బాధపడితే కానీ బోధ అర్థం కాలే. ముందు చెబితే కాళ్ళు ఎగరేశారంట, జుట్టు ముడేస్తున్నాం అంటాం. ముందు చెబితే అర్థం కాదు. అన్నీ అయిపోయిన తర్వాత హఠాత్తుగా రాకూడదు చెప్పొస్తే అయ్యా ప్రార్థన చేయండి. అదేంటయ్యా అట్ట అంటున్నావు? మన కాళ్ళు ఎగరేసావుగా, 6 గుండీల్లో 3 గుండీలు తీసేట్టు అన్నావుగా, ఏమైందనంటే బాబా మన్నించయ్యా,
డాక్టర్లు చెప్పారా తొందరగా పోతావు అని, ప్రార్థన చేయి. అయ్యి అక్కడ ఉన్నాయి అందరం పోయేవాళ్ళు, నువ్వు పదాన్ని మేము వస్తాం తర్వాత నుండి బాబా పట్టాను మాకయ్యా, పెద్దదానికి పెళ్లి చేయాలా, చిన్నదానికి అది చేయాలా, వాడికి ఏమి చేయలేదు అయ్యా, కొద్దిగా ఆయుష్యం అని. ఎప్పుడు వచ్చింది? ప్రాణం మీదకి వస్తే కానీ తెలిసిద్దంట. ఇప్పుడు ఆ కుమారుడు అంట అన్నీ పోగొట్టుకున్నాక అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి అంట అనేక మంది కూలి వాళ్ళకి పట్టెడన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ యాతన పడుచున్నా. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని అనిపించుకోవటానికి నాకు ఎటు అర్హత లేదు, నీ కూలి వారిలో ఒకనిగా చేర్చుకో. అంటే ఏం పుట్టింది ఆయనకి? పశ్చాత్తాపం వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. పాపంలో పట్టబడింది ఒక అమ్మాయి, తరుముకుంటా వస్తున్నారు, రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారు. అక్కడ యేసు ప్రభు వారు కూర్చున్నాడు, ఇక్కడ అమ్మాయి సతికిలు పడిపోయింది, వెనక రాళ్ళు పట్టుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఆహా, 1 షాట్ 2 బౌట్స్ అన్నట్టుగా ఈయన సంగతి కూడా తెలిసేద్దాం ఈ రోజు అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారంటే వీళ్ళలో ఒకటి ధైర్యం చేసి, ప్రభువా నువ్వు పరలోకం నుంచి వచ్చాను అన్నావు కదయ్యా ఏసయ్యా, మేమందరమేమో వడ్లవాని కుమారుడో, ఇదిగో మరీకి పుట్టినోడో, ఈయన ఆర్డినరీ పర్సనో, మాడతడితే 33-32 ఏళ్ళు ఉన్నాయి అనకని అనుకుంటున్నారు వీళ్ళు మనసులో. పైకి మాత్రం ఎంత చక్కగా చెబుతున్నారో. దేవుని దగ్గర నుంచి వచ్చావు కదయ్యా, మరి దేవుని ధర్మశాస్త్రం ఇట్లాగా ఉన్నదిగా, ఒకరు వ్యభిచారం ముందు పట్టబడితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని ఉన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి పట్టబడింది, మేమందరం సాక్షులం, ఏమైనా చంపాలా వద్దా? వద్దనంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరిపోయావని రాళ్ళు తీసుకొని ఆయన్ని కూడా చంపేయచ్చు. పోనీ కొట్టమన్నాడు అనుకో, టపా టపా రాళ్ళు వేసి ఆయన ముందే కొట్టేయచ్చు అనుకొని అడిగారంట. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? వెంటనే అన్నాడంట, నిజమే ధర్మశాస్త్రంలో ఉన్నదిగా, ఖచ్చితంగా పట్టుబడిన ఏమని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. అయితే మీలో పాపము లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయి అని ఆగితే టపా టపా పడేయి. వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వంగి నేల మీద ఏం రాశాడు? ఎవడు చదువుకుంటే వాడి చరిత్ర. ఉదాహరణకి ఎలైజా రాయి తీసుకొని ముందున్నాడంట, అన్ని రోజుల నుంచి దొరికింది, అయిపోయింది ఇక నా చేతులు అని చెప్పి ఫస్ట్ వికెట్ ఈయనే తీద్దామని అట్ట ఎత్తపోయేసరికి అట్ట చూడగానే, ఎలైజా నువ్వు వస్తా జగ్గేపేట దగ్గర ఒకడిని నరికేసి వచ్చావుగా, నువ్వు ఎంత తప్పు చేసావు ఎవడికి తెలియదని చెరువులో ముంచి వచ్చావుగా, ఇదిగో ఎలైజా చిలకలు టోల్గేట్ దగ్గర ఒక నన్రాని మాటలు అని వచ్చావుగా, అమ్మో ఎవరికి తెలియదు అనుకున్నా, ఈయనేంటమ్మ ఎట్లా రాశాడు ఇప్పుడు అందరికి తెలిసిపోద్దే అని చెప్పి మెల్లగా ఎలైజా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంట. వెళతంటే ఆనంద్ గారు చూసి, ఏంటి ఇప్పుడు దాకా అంత తొందరగా వచ్చావు బెదరు, ఏంటి వెనక్కి వెళ్తున్నాడు? చిన్న పని ఉంది తుజారేమ్మ యాత అంటున్నాడంట, నీకెందుకు నువ్వు పదా. ఆయన వచ్చి చూడగానే ఆయన కనపడుతుందంట, ఎవరికి వాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి మెల్లిగా వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడంటమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను? అయితే నేను కూడా నిన్ను. అప్పుడు ఆమె గుండె బద్దలైపోయి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇక నేను పాపము. అదండి పశ్చాత్తాపం. ఉందా పశ్చాత్తాపం? పౌరుషం బయటకు వస్తుందా? పశ్చాత్తాపం బయటకు వస్తుందా? పశ్చాత్తాపం బయటికి రావాలి, పౌరుషం కాదు. నువ్వెంత నేనెంత, ఎంత అన్నీ బాగుంటేనేమో మనం ఎంత, వల్ల దబ్బితే కుంకుల మాంసంలో అంత తెలియట్లా. ఎవరికి తెలియట్లామా? సంపాదించేటప్పుడు నువ్వు మీ ఆయన అంతే బాగుంటే మేళ్ళలో ఉంటావు, తారుమారు అయిందనుకో కుసికి దగ్గుతా ఉన్నావు అనుకో, అంటే అని అన్నావు అనుకో, ఉంచుతారు ఇంట్లో సూర్య కింద మాంసం వేస్తారు. నా తల్లే ఎందుకు అదిరిపాటు బాబాయ్, ఎందుకు ఈ మిడిసిపాటు? కత్తి అంతా అన్నీ బాగున్నప్పుడే దేవుని సన్నిధిలో అణిగి పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. ఈ మాటలు వింటున్న నువ్వు పాపంలో ఎవరినైనా అంటే ఈ రాత్రి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చి, అక్క నేను మనసులో ఇట్ట అనుకున్నా, ఐఎమ్ సో సారీ అక్క, అన్నా నేను ఇట్ట అనుకున్నానన్నా, ఐఎమ్ వెరీ సారీ అన్నా అని చెబితే దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపం ఉండాలి, ఆ రియలైజేషన్ ఉండాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం దిద్దుకోవాలి. దావీదు తప్పిపోయాడు, కానీ దైవజనుడు చెప్పినప్పుడట అతడు దేవుని సన్నిధిలో కూర్చొని 51వ కీర్తనల పదాలు చెబుతాడు. దేవా నా యందు శుద్ధ హృదయము. రాత్రి పశ్చాత్తాపం ఉందా నీకు? పౌరుషం బయటకు వస్తుందా? రావాల్సింది పాపంతో కూడిన పరిస్థితులు కక్కివేయాలి.
దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు, వ్యాకులతను తొలగిస్తాడు, వ్యాధులను తొలగిస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, పాపంలో పట్టబడినాము, పశ్చాత్తాపడింది. కన్నీటితో యేసు పాదాలు గడిగినాము, పశ్చాత్తాపడింది. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పరిస్థితులు చరిత్ర పుటలలో లిఖించబడ్డాయి. ఈ రాత్రి నీవు నేను కూడా పశ్చాత్తాపడితే ఇదే గ్రామంలో దేవుడు నిన్ను తలనుగా నియమించునుగాక. ఎవరు తగ్గించుకుంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, చేస్తాడు. అంతేగాని ఓర్పు లేకపోతే చాలా కష్టం. ఓర్చుకుంటే కోడిగుడ్డే డాకడ ఇద్దంట, డాకడో చట్టిడో. ఇది చెబితే అర్థమైంది. ఏటి అవతలకి వెళితేనేమో చట్టిడు, యువతలు ఉంటేనేమో అంతేనా. ఓర్చుకోవాలి. ఏంటి ఓర్చుకోవటం మనకు అర్థమయ్యేది కాదు. ఒకసారి అంటే ఎండను పడి వచ్చాడు ఇంటి ఆయన, ఏం కూర చేసావనంటే పప్పు చేద్దామని పెడితే గ్యాస్ అయిపోయింది, ఏం చేయలేదన్న. మరి ఏం చేసావు? ఏం మామిడికాయ పచ్చడి ఏదో అందుకే జాడీలో కొద్దిగా తిను, ఆ కోడిగుడ్డని నాకు ఆమ్లెట్ అయ్యి అన్నాడంట. సరే గుడ్డు తీసేసావు అనుకో, అయిపోయింది ఆ పూటకి. అదే కొంచెం ఓర్చుకొని గుడ్లన్నీ అయిపోయాక పొదగేసి 21 రోజుల తర్వాత ఏమంతేనా, 21 మొత్తానికి తర్వాత ఏం చేసిద్ది, ఆ పిల్లని భద్రంగా కాపాడితే నాలాంటి నీలాంటి కాకులు వచ్చి తన్నుకుపోకుండా భద్రంగా కాపాడింది. మిమ్మల్ని కాపాడుకుంటున్నాగా, వాక్యం నయానో భయానో చెప్పి కాపాడుకుంటామన్నా కదండి. ఎందుకు ఇంత లాలించి పాలించి చెప్పుకోవాల్సి వస్తుందనంటే, ఏ గద్దలు తీసుకుపోతాయో, ఏ కాకులు తన్నుకుపోతాయో, ఈ గుడి ఖాళీ కాకూడదని భద్రంగా కాపాడుతుంటే పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువేమన్నట్టు అయిపోయింది మరి మనోళ్ళకి. దేవునికి స్తోత్రం. అమ్మా అతి జాగ్రత్త, ఆలోచించండి కదండి. మొత్తానికి ఆ పిల్లల్ని భద్రంగా కాపాడుకుంటే అరకోడి అయింది, అరకోడిని కొద్దిగా భద్రంగా కాపాడుకుంటే పండగ ఫుల్ కోడి అయింది. పండగ ఫుల్ కోడి అయితే నువ్వు, మీ ఆవిడ, తర్వాత కొత్త అల్లుడు, కూతురు, ఇరుగు పొరుగోళ్ళు, పండగ పూట ప్రార్థన పెట్టడానికి వచ్చిన పాదిరి, అందరికీ సరిపోద్ది. స్తోత్రం చెప్పరే. ఓర్చుకోకుండా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే గుట్టుకుని గుట్టుకేస్తావు ఆ రోజుతోనే. కత్తి ఓర్చుకోవాలి. ఎందుకు అదిరిపట్టం? కత్తి ఓర్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము ఓర్చుకోవాలి. 40 సంవత్సరాలు మోషే భక్తుడు మిద్యాన్ అరణ్యంలో ఓర్చుకున్నాడు, చివరికి బలమైన సేవకుడిని చేశాడు. యోసేపు అన్నల చేత పడ్డ బాధలు, పొతిఫరింట్లో జైల్లో పడ్డ బాధలు ఓర్చుకున్నాడు, చివరికి రాజు తర్వాత రాజుగా చేశాడు. యాకోబు మేనమామ దగ్గరికి వెళ్ళాడు, బాధలు పడ్డాడు, 10 మార్లు జీతం మార్చాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు, కొలువు చేశాడు, 20 ఏళ్ళు అయిపోయింది, చివరికి ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇక ఆయనను పట్టుకోవటం ఎవని వల్ల? ఓర్చుకోవాలి. ఓర్పే గొప్ప ఆశీర్వాదానికి మూలము అవుతుంది. కాబట్టి మనం పశ్చాత్తాపడితే దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ 6వ వచనంలోనే అంటున్నాడు, తమకిష్టమైన మార్గములకు వారు తిరిగిరి. మరి నువ్వు నేనేం చేయాలంట? మనకిష్టమైన మార్గాలు కాదంట, దేవునికి ఇష్టమైన మార్గంలో తిరగాలి. స్తోత్రం చెప్పండి. మనకిష్టమైంది కాదంట, దేవునికి ఇష్టమైంది. పేతురు భక్తునితో అంటాడు, ఇదిగో నువ్వు వయసులో ఉన్నప్పుడే నీకు ఇష్టమైన దారికి వెళ్తావు, కానీ ఒక వయసు వచ్చిద్దే, అప్పుడేమవుతావు తెలుసా? నీకు ఇష్టం కాని స్థలాలకు నేను తీసుకెళ్ళి పని చేపిస్తా. దేవునికి స్తోత్రం. 95-96 సంవత్సరాలలో రోషం ఉంది కాబట్టి ఆయన వచ్చాడు కదా, 2 మొక్కలు ఎందుకులే, ఇక నేను రాలే, ఎక్కడికే మీరే చేయండి అని వెళ్ళిపోయా. ఓర్చుకోవాలా. చివరికి నలిగే కొద్ది అనుభవం పెరిగింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి అయిపోయింది. అయినా దేవుడు ఒక పని కోసం తీసుకొచ్చాడు కాబట్టి కాస్త ఓర్చుకొని ఉండటం ద్వారా దేవుడు గ్రామానికి మేలు చేస్తాడు, ఖాళీ స్థలం అంతటిని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకిష్టమైన మార్గం కాదు, దేవునికి ఇష్టమైన మార్గం ఏదో మనము తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన మార్గం ఏదో మనము తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైతే అది ఎంత దూరమైనా ఎంత భారమైనా మనకేమీ కాదు. అందుకని రాజబాబాయ్ గారు అంటాడు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు,
తీరానికి చేరు. నేను వస్తూ మా తమ్ముడితో మాట్లాడుతున్నా, పిడుగురాళ్ళలో ఉన్న మా తమ్ముడితో ఈ విషయం అంతా చెబుతాను. అన్న ఎక్కడికి వెళ్తున్నావు? ముత్యాల. ప్రతి వారం వస్తావా? ఎన్ని కిలోమీటర్లు అన్న? ఎన్ని కిలో? అమ్మ బాబోయ్, ఎన్ని కిలోమీటర్లు ఎట్లాగూ వస్తున్నావన్నా? భారం కదా, దూరం కదా అని అంటే, యేసు వైపు చూస్తే భారం కానే కాదు. ఈ రాత్రి ఎవరెవరంకో చూస్తే అలిసిపోతాం, నలిగిపోతాం, కుమిలిపోతాం, మధ్యలో యాత్ర ఆగిపోద్ది. దేవుని వైపు చూస్తే విజయం నీ సొంతమైద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ఇజ్రాయేలీలకి గిలాదులో దేవుని పిల్లలకి స్వస్థత కలగకపోవటానికి అక్కడ గుగ్గిలం అన్నది, వైద్యుడు ఉన్నాడు, కానీ ఎందుకు వాళ్ళకి కలగలేదు అనంటే వాళ్ళు విశ్వాసఘాతుకులయ్యారు, దేవుని దగ్గరికి రాలా. రెండవది, మేలు చేసిన దేవుణ్ణి ఆశ్రయించలా, తుచ్చమైన వాటిని ఆశ్రయించాడు. మూడవది, పశ్చాత్తాపడట్లా, తప్పు తెలుసుకొని కూడా పశ్చాత్తాపడక దేవుణ్ణి తృణీకరిస్తున్నారంట. నాలుగవది, వాళ్ళకి నచ్చిన మార్గానికి వెళుతున్నారంట, కానీ దేవుడు చూపించిన తిన్ననైన మార్గానికి రాల. తత్ఫలితంగా వాళ్ళు ఏమయ్యారు అనంటే అలాగున వ్యాధిగ్రస్తులుగా మిగిలిపోయారు. కానీ వీటికి రివర్స్లో లోబడిన వాళ్ళు ఇద్దరున్నారు. గిలాదు కాపరస్తుడయ్యున్న తిష్బీయుడైన ఏలియా అనేకులను దేవుని తట్టు త్రిప్పాడు. గిలాదు వాడయ్యున్న యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఈ రాత్రి ఈ 4 విషయాలలో మనం కూడా తప్పిపోతే దేనికి పనికిరాం. కానీ ఏలియాకు వలె, యెఫ్తాకు వలె దేవునికి లోబడితే అనేకులను మనం దేవుని తట్టు త్రిప్పుతాం. పరాక్రమం కలిగిన శూర కార్యాలను చేయటానికి దేవుడు సహాయము చేస్తాడు. గిలాదులో గుగ్గిలం ఉన్నది, యెహోవా దేవుడు వైద్యునిగా ఉన్నాడు, కానీ వాళ్ళకెందుకు జరగలేదు మేలు అనంటే వాళ్ళ మైనస్లు ఇవి, విశ్వాసఘాతుకులయ్యారు. రెండవది, మోసమును ఆశ్రయించారు, మోసే దేవుణ్ణి ఆశ్రయించడం. మూడవది, పశ్చాత్తాపళ్ళ గర్వంతో బిహేవ్ చేస్తున్నారు. నాలుగవది, దేవుని మార్గములలో నడవక వాళ్ళకిష్టమైన మార్గాలలో తిరిగారంట. ఈ రాత్రి నీ జీవితం ఎట్లాగునుంది, మన బ్రతుకులు ఎట్లాగునున్నాయి, పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనసారా దేవుని సన్నిధిలో వేడుకుందామండి. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి విన్న దేవుని సన్నిధిలో మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం. మన జీవితాలను ఒక్కసారి దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ఎలాగునుంటున్నాయి మన జీవితాలు, ఎలాగునుంటున్నాయి మన బ్రతుకులు, ఎలాగునుంటున్నాయి మన స్థితిగతులు. దారి తప్పిన నిన్ను నన్ను గతంలో దేవుడు తిన్ననైన దారిలోనికి నడిపించాడు. ఆ దేవుని మర్చిపోతున్నావా? ఆయన ప్రేమను మర్చిపోతున్నావా? ఎలాగునుంటున్నాయి? ఓసారి జీవితాలని పరిశీలించుకొని పరీక్షించుకుందాం. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. రాత్రి విన్న వాక్యమును మదిలో మననకి తెచ్చుకుందాం.
ఇశ్రాయేలీయుల యొక్క జీవితం, గిలాదులో ఉన్న దేవుని పిల్లల పరిస్థితిని గురించి జ్ఞాపకం చేసుకుంటే అయ్యో, వేదన పాలయ్యారు, శ్రమలలో ఉన్నారు, భయంకరమైన ఆపదలలో ఉన్నారు. దైవజనుడు చూచి మాట్లాడుతుంటున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా, ఏ వైద్యుడునో అక్కడ లేడా. గిలాదు చాలా బలమైనది, దృఢమైనది. గుగ్గిలం దేవుని వాక్యమే, దేవుని వాక్యం అనే ఔషధమే. వైద్యుడు యెహోవాయే, నిన్ను స్వస్థపరచువాడను నేనే అన్న దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుని వాక్యం ఉన్నది అక్కడ, ప్రార్థన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళకి మేలు కలగట్లేదనంటే విశ్వాసఘాతకులయ్యారు. రెండవది, యెహోవాను ఆశ్రయించకుండా మోసమును ఆశ్రయించారు. మూడవది, పశ్చాత్తాపపడట్లా తెలిసిన. నాలుగవది, దేవుని మార్గంలో కాకుండా వాళ్ళకి నచ్చిన మార్గాలలో నడవటానికి తీర్మానించుకున్నారు. అందుకేనండి వాళ్ళకి స్వస్థత కలగల, వాళ్ళకి మేలు కలగల, వాళ్ళకి దీవెన దొరకట్లేదని చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. దైవ జనాంగమా, ఈ రాత్రి మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుందాం. అయ్యా, నా మట్టుకు నేనైతే అదే గిలాదు వాడై ఉన్న ఏలియా అనేకులను నీ తట్టు త్రిప్పినట్లు కూడా నేను కూడా త్రిప్పాలయ్యా. గిలాదు వాడై ఉన్న యెఫ్తా పరాక్రమం కలిగిన కార్యములు చేసినట్లుగా నేను కూడా నీ కొరకు కార్యాలు చేయాలయ్యా. అయ్యా, పైన చెప్పిన ఆ చెడ్డ స్వభావాలు నాలో ఉండకుండా తీసివేయి ప్రభువా అని ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఒక ప్రార్థన అవసరత కొరకు మనం ప్రార్థన చేద్దామండి. ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చిన మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డ బాక్సులో పెట్టబడిన ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన దేవానికి వందనాలనైనా. నాగరాజు మౌనికల బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామనైనా. రక్తపు ముద్దగా తల్లి గర్భములో మేము రూపించబడక మునిపే మమ్మను ఎరిగిన దేవుడవి. నాగరాజు మౌనికల యొక్క బిడ్డకి నజరేయుడైన యేసు నామమున నిండు ఆయుష్ దొరుకునుగాక, దీర్ఘాయుష్తో నింపబడునుగాక, ఆరోగ్యంతో నింపబడునుగాక. మీ సన్నిధిలో సాక్షిగా బిడ్డ నిలవటానికి సంపూర్ణమైన స్వస్థత పొందుకొనుగాక. దేవా, మీకు వందనాలు. ఆ బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. అట్లాగనే రోహిత్ను జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేసి మేలు చేయండి. ఈ రాత్రి విన్న వాక్యం ప్రతి వారి వినికిల్లో ముద్రించి నీరు కట్టి పాలింపు చేయండి. దూరాన సమీపాన ఉండి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు ఆలకించారో వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఈ స్థలానికి రాకపోయినా ఆయా స్థలాలలో ఈ మాటలంటే ఇష్టమన్న వాళ్ళు ఉన్నారయ్యా, వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ప్రభువా. నీ ఆలయంలోనికి రాకపోయినా ఎక్కడెక్కడో దూరంగా ఉండి వినేవాళ్ళు ఉన్నారు ప్రభువా. అటు వారందరిని దర్శించండి. వారి హృదయములు యేసుక్రీస్తు నామమున తెరవబడునుగాక. బిడ్డలందరూ మీ ఆలయంలో ప్రవేశించుదురుగాక. మారు మనసు లేని వారికి మారు మనసు దొరుకునుగాక. మారు మనసు పొందిన వారు బాప్తిస్మంతో దీవించబడుదురుగాక. బాప్తిస్మం పొంది పడిన వారు తిరిగి ఉద్ధరించబడుదురుగాక. ఈ రాత్రి కృపాక్షేమాలు మా వెంట వచ్చునుగాక. మా కుటుంబాలను యేసు నామములో దీవెన పొందుకుందుముగాక. దేవా, మీకు వందనాలు. బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ఎవరెవరి కొరకు ప్రార్థన చేశానో వారి కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా ప్రభువా, ఈ రాత్రి మేమందరం చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆలయం పనిని రేపటి దినాన్ని మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నాం నాయనా. ఈ ఆలయపు పని, ఈ గ్రానైట్స్ ఫ్లోర్ చేసే విషయంలో మీ గొప్ప సహాయము మాకు అనుగ్రహించబడునుగాక. యేసు నామములో పని ప్రారంభించబడి సంపూర్తి గావించబడునుగాక. ఎక్కడ ఏ కొరత లేకుండా, ఆటంకాలు లేకుండా పని సంపూర్ణంగా సఫలము చేయబడునుగాక. దేవా, మీకు వందనాలు. అలనాడు బెసలేలుకు ఎలాగునైతే జ్ఞానం ఇచ్చావో, తన చేతులకు ఎలాగునైతే పనిని అలాగున తలాంతులు కలిగిన పనిగా ఆశీర్వదించావో,
ఆ రీతిగా పనిచేసే వాళ్ళను దీవించండి. ఎవరికి ఎలాంటి నష్టం కష్టం కలగకుండా, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆలయపు పని సంపూర్తిగా గావించబడటానికి సహాయం చేయండి, మేలు చేయండి, నిండు దీవెనలతో నింపండి. బిడ్డలందరినీ దీవించండి, కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు ఆనంద్ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసం సన్నిధి, ఇదిగో నాయన గీలాదు అనుభవాన్ని ప్రభువా మేము విన్నాం.